Hello everyone, welcome to Hello Friends Chemistry channel. My name is Umesh Shankar. నేను మీకు ఈ వీడియోలో AICET 2021 క్రాష్ కోర్స్ 45 డేస్ లో డే 6 క్లాస్ చెప్పబోతున్నాం. డే 6 క్లాస్ మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే సొల్యూషన్ సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. So now start this section. See this board. First of all, what is solution? మనం సొల్యూషన్ అంటున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. సో సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ అని కావడం వల్ల మనకి ఏంటంటే హోమోజీనియస్ మిక్సర్ వస్తే దాన్ని ఏమంటారంటే సొల్యూషన్ అంటారు. ఒకవేళ ఇది కానీ లూజ్ అయింది అనుకోండి, ఆ రెండు మిక్సర్ లో ఉన్న సబ్స్టెన్సెస్ అనేవి లూజ్ అయ్యి అంటే విడిపోయి అనుకోండి, మనకి ఏంటి వస్తుంటే అవి ఇండివిజువల్ గా దాని యొక్క ఐడెంటిటీ అనేది చూపిస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ సొల్యూషన్. మనకు తెలుసు సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. దిస్ ఇస్ బేసిక్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. సో సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సొల్యూట్ అంటే స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది, సాల్వెంట్ అంటే లార్జ్ క్వాంటిటీలో ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్. ఓకే, సో నౌ కమింగ్ టు ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్. సో మనకి చూసుకున్నట్లయితే సొల్యూషన్ చాప్టర్ లో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనేవి ఉంటాయి. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనేవి టూ టైప్స్ గా డివైడ్ చేస్తారు. అవి ఏంటంటే వాల్యూమ్ రిలేటెడ్, మాస్ రిలేటెడ్. మనం వాల్యూమ్ రిలేటెడ్ అని మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్స్ అనేవి ఏంటంటే మొలారిటీ, నార్మాలిటీ. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మాస్ రిలేటెడ్ టర్మ్స్ ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ అండ్ మొలారిటీ. దిస్ ఇస్ నథింగ్ బట్ మొలారిటీ, దిస్ ఇస్ నథింగ్ బట్ మొలారిటీ. ఓకే, సో మొలారిటీ అనేది వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్, మొలారిటీ అనేది మాస్ రిలేటెడ్ టర్మ్. సో వాటి యొక్క డెఫినేషన్ ఏంటి, వాటి యొక్క ఫార్ములాస్ ఏంటి మనం చూద్దాం. సో కమింగ్ టు దిస్ మొలారిటీ. మొలారిటీ ఇస్ నథింగ్ బట్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ పర్ 1 లీటర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. అంటే ఒక లీటర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ లో కలిగి ఉన్న సొల్యూట్ మోల్స్ ఏంటంటారంటే మొలారిటీ అంటారు. సో మొలారిటీ ఫార్ములా ఏంటి, మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై 1 లీటర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో 1 లీటర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అంటున్నాం అంటే ఏంటి, సో మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏం రాయొచ్చు అంటే వెయిట్ బై మోలార్ మాస్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే 1 లీటర్ కాబట్టి దీన్ని మనం ఏంటి మిల్లీ ఎంఎల్ లో కన్వర్ట్ చేయాలంటే 1000 బై VML. So this is nothing but molarity is equal to weight of solute by moles of solute. This is nothing but molar mass of solute into 1000 by V. This is nothing but volume in ml. సో మనం ఒకవేళ దీని నుండి మనం సొల్యూషన్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మొలారిటీ ఇంటూ దిస్ ఇస్ నథింగ్ బట్ మోలార్ మాస్ ఆఫ్ solute. This is nothing but m0. Okay, so this is molar mass of solute. Okay, so this is clear, strength and molarity. So now coming to the normality. Normality అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈక్వివాలెంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ పర్ 1 లీటర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. వాట్ ఈస్ ఈక్వివాలెంట్ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దిస్ ఇస్ నథింగ్ బట్ నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెంట్ బై వాల్యూమ్ ఇన్ 1 లీటర్. సో ఈక్వివాలెంట్ అంటే ఏంటంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై ఈక్వివాలెంట్ మాస్ ఆఫ్ సొల్యూట్. సో దీన్నే మనం ఏమంటారంటే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ అంటాం. సో ఫైనల్ గా ఏంటంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై VML. సో దిస్ ఇస్ నథింగ్ బట్ నార్మాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సొల్యూషన్స్ కానీ ఇచ్చారు అనుకోండి, సొల్యూషన్ నుండి వేరే సొల్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.5 నార్మాలిటీ సొల్యూషన్ ఇచ్చేసి మనం 0.1 నార్మల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క నార్మాలిటీ అనే సొల్యూషన్ లో ఉన్నట్టు మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. జనరల్ ఏంటి N1 V1 is equal to N2 V2. సో N1 అనేది ఫస్ట్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ, తర్వాత వాల్యూమ్ ఆఫ్ నార్మాలిటీ ఇన్ ఫస్ట్ సొల్యూషన్. హియర్ దిస్ ఇస్ సెకండ్ సొల్యూషన్ నార్మాలిటీ, సెకండ్ సొల్యూషన్ వాల్యూమ్ ఇది. సో మనకి సొల్యూషన్స్ ఇచ్చేసి నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సొల్యూట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి నార్మాలిటీ ఫార్ములా ఇది, సొల్యూషన్స్ ఇచ్చేసి నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా N1 V1 is equal to N2 V2. So this is very important in our examination point of view. So this is the next one is the mass related term. Mass related term లో మనం డిస్కస్ చేయవలసింది ఏంటంటే మోల్ ఫ్రాక్షన్, మొలారిటీ. సో మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టు కన్సిడర్ దిస్ బీకర్. దిస్ బీకర్ చూసుకున్నట్లయితే మనకు సొల్యూషన్ ఉన్నది. ఈ సొల్యూషన్ లో మనకి ఏ బి అనేది, ఏ అంటే సొల్యూట్, బి అంటే సాల్వెంట్. సో ఈ ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ NA, ఈ బి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ NB. ఓకే, మనం మోల్ ఫ్రాక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే సొల్యూట్ కి మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే number of moles of solute by total number of moles of solution. So this total number of moles is Na plus Nb. Na is solute number of moles, Nb is solvent number of moles. For example, mole fraction of solvent find out cheyalante
moles of solvent by number of moles of solvent by total number of moles of solution. This is Na plus Nb. So మనకి ఎక్స్పెరిమెంట్ లో ఏం చెప్తుంటే this is nothing but mole fraction of solute plus mole fraction of solvent is equal to 1. So now we have to calculate the mole fraction of solute. మనం mole fraction of solute అనేది find out చేయాలంటే 1 minus mole fraction of solvent. So this is nothing but mole fraction. మనకి mole fraction calculate చేయడానికి ఫార్ములా ఏంటంటే XA plus XB. This is nothing but mole fraction of solute plus mole fraction of solvent is equal to 1. We have to calculate the mole fraction of solute is equal to 1 minus mole fraction of solvent. So this is clear. So now coming to the molality. Molality అనేది మనం స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తాము. Molality అనేది మనం క్యాపిటల్ M తో రిప్రజెంట్ చేస్తాం. సో molality is equal to this is molality. Molality అనేది మాస్ రిలేటెడ్ టర్మ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ పర్ కేజీ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. పర్ కేజీ అంటే ఒక కేజీ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ లో కలిగి ఉన్న మోల్స్ ని ఏంటంటామంటే మొలారిటీ అంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మోల్స్ ఆఫ్ సొల్యూట్ పర్ లీటర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. అది దీన్ని ఏంటన్నా వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్ అన్నా, దీని ఏమన్నా మాస్ రిలేటెడ్ టర్మ్ అని అన్నాం. సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై per kg weight of solvent is equal to weight of solute by molar mass of solute into 1000 by this is nothing but the weight of solvent in grams. So this is the formula of the molarity. Okay, so this is clear. These points are very important in our examination point of view. మనకి ఏసెట్ ఎగ్జామినేషన్ లో ఒకవేళ నార్మాలిటీ మొలారిటీని ఫైండ్ అవుట్ చేయమంటే ఈ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ క్లియర్. సో నౌ కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సొల్యూషన్ ఇస్ వేపర్ ప్రెషర్. సో వేపర్ ప్రెషర్ మీద మనకి చాలా టైప్స్ ఆఫ్ బిట్స్ అండ్ వేపర్ ప్రెషర్ మీద డిపెండ్ అయ్యి మనకి కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఐడియల్ సొల్యూషన్స్, నాన్ ఐడియల్ సొల్యూషన్ అన్ని కూడా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేపర్ ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ద ఎవాపరేషన్. వేపర్ ప్రెషర్ మనం ఎప్పుడు చెప్తామంటే ఎవాపరేషన్ అయ్యేటప్పుడు మాత్రమే చెప్తే ఎవాపరేషన్ ఆవిరైపోవడం. ఓకే, సో మనం ఓపెన్ కంటైనర్ తీసుకుంటే అంటే ఇక్కడ ఏంటంటే ఇది సొల్యూషన్, మనం ఇక్కడ క్లోజ్ చేయలేదు. ఓకే, ఇది ఒక చూసుకుంటే ఇది ఒక బేకర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం క్లోజ్ చేయలేదు. ఇదని సొల్యూషన్. సొల్యూషన్స్ లో నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఏంటంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ అప్లై చేసామంటే వేపర్ ప్రెషర్ అప్లై చేసాం ఇవి ఏంటంటే ఎవాపరేషన్ అనేది అవుతుంది. ఎవాపరేషన్ అయిందంటే ఓపెన్ కంటైనర్ లో ఏమవుతుంది, వేపర్ అనేది ఎక్స్కేప్ అవుతుంది అండ్ ఓపెన్ కంటైనర్ లో వేపర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ కంటైనర్ తీసుకుంటే మనకి ఏం క్లోజ్ చేస్తుంది, అప్పుడు ఏంటవుతుంది, ఇక్కడ ఉన్న సొల్యూషన్ లో ఉన్న ఇదేంటి సొల్యూషన్ అంటే ఇది ప్యూర్ లిక్విడ్, ఇది ప్యూర్ లిక్విడ్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతుంది, వేపర్ ప్రెషర్ అనేది పైన అంటే ఇక్కడ వేపర్ ప్రెషర్ అనేది ఓపెన్ కంటైనర్ ఏమో వేపర్ ప్రెషర్, ఇట్స్ మీన్స్ వేపర్ అండ్ లిక్విడ్ రెండు కూడా ఏంటంటే ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంటాయి. సో అక్కడ మనం ఏంటి వేపర్ ప్రెషర్ అనేది కెనాట్ ఎక్స్కేప్. క్లోజ్ కంటైనర్ లో వేపర్ అనేది ఎక్స్కేప్ అనేది అవ్వదు. సో ఇక్కడ ఏంటవుతుంది, లిక్విడ్ వేపర్ అనేది ఏం జరుగుతుందంటే ఈక్విలిబ్రియం లో ఉంటుంది. సో అందుకే మన ఎవాపరేషన్, కండెన్సేషన్ రెండు కూడా ఈక్విలిబ్రియం లో ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ క్లియర్. సో నౌ కమింగ్ టు ద వేపర్ ప్రెషర్. వేపర్ ప్రెషర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్. అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్ కి వేపర్ ప్రెషర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఎందుకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటే మనం ఏంటి ఎక్కువ వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువ ప్రెషర్ అనేది అప్లై చేయరు కాబట్టి సో దట్ ఈస్ ద రీజన్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే H2O, C2H5 దిస్ ఇస్ వాటర్ అండ్ ఇథనాల్. వాటర్ ఇథనాల్ చూసుకుంటే దేనికి ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉంటుంది, ఇథనాల్ అనేది ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉంటుంది విత్ కంపేర్ టు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్. ఎందుకు వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ అనేది తక్కువ ఎవాపరేషన్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే H2O ఒక లిక్విడ్ తీసుకున్నట్లయితే H2O మాలిక్యూల్స్ ఉన్నట్లయితే ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే 4 హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి. సో 4 హైడ్రోజన్ బాండ్స్ అనేది దీనికి ఎంత ఉంటుంది, వేపర్ అనేది ఎవాపరేషన్ అనేది అంత ఈజీగా అవ్వదు, అంటే ఎవాపరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వేపర్ ప్రెషర్ మీన్స్ ఎవాపరేషన్. ఎక్కువగా దేనికి ఎవాపరేషన్ అవుతుందంటే C2H5OH అనేది ఎక్కువగా వేపర్ ప్రెషర్ ఉంటుంది, అంటే ఎక్కువగా ఎవాపరేషన్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ OH ఇక్కడ ఒక హైడ్రోజన్ మాత్రమే ఉంది. సో ఈ C2H5OH C2H5 ఓన్లీ 1 హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది కాబట్టి వేపర్ ప్రెషర్ ఆఫ్ C2H5OH ఈజ్ వెరీ హై విత్ కంపేర్ టు ద H2O బికాస్ ఆఫ్ ది హైడ్రోజన్ బాండింగ్ అనేది H2O మాలిక్యూల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇథనాల్, గ్లైకాల్, గ్లిజరాల్ మనం చూసుకున్న C2H5OH ఇక్కడ CH2OH CH2OH ఇక్కడ CH2OH CHOH CH2OH ఇక్కడ ఏంటి 3 హైడ్రోజన్ బాండ్స్, 3 హైడ్రోజన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయంటే ఇవి 3 హైడ్రోజన్ బాండ్ లో ఇన్వాల్వ్. ఒక
మాలిక్యూల్ అంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ గ్లిజరాల్ అనేది ఇంకో మాలిక్యూల్ ఆఫ్ గ్లిజరాల్ తో కంబైన్ అయ్యి 3 హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ అనేవి ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే సొల్యూషన్ లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో గ్లైకాల్ చూసుకున్నట్లయితే ఓన్లీ 2 హైడ్రోజన్ OH ఉన్నాయి. ఇక్కడ ఇథనాల్ చూసుకున్నట్లయితే ఓన్లీ 1 హైడ్రోజన్ ఉన్నది. కాబట్టి దేనికి ఎక్కువగా వేపర్ ప్రెషర్ ఉంటుందంటే వేపర్ ప్రెషర్ అనేది ఇథనాల్ కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1 హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైకాల్ చూసుకుంటే 3 హైడ్రోజన్స్ 3 OH గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ 2 OH గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి వేపర్ ప్రెషర్ ఆర్డర్ ఏంటంటే గ్లైకాల్ కి అనేది తక్కువగా ఉంటుంది, ఇథనాల్ కి అనేది వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు వేపర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది? ఎవాపరేషన్ అనేది ఎక్కువగా ఇథనాల్ అవుతుంది, ఎందుకంటే హైడ్రోజన్ బాండ్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల. ఓకే, సో దిస్ ఇస్ క్లియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద ఓపెన్ కంటైనర్, క్లోజ్ కంటైనర్. సో నౌ కమింగ్ టు ద సబ్స్టెన్సెస్. మనం సబ్స్టెన్సెస్ చూసుకున్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు ద వేపర్ ప్రెషర్ బేస్ చేసుకొని సబ్స్టెన్సెస్ అనేవి 2 టైప్స్ గా డివైడ్ చేస్తారు. అవి ఏంటంటే వాలెటైల్ అండ్ నాన్ వాలెటైల్. వాలెటైల్ అంటే వేపర్ ప్రెషర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దేనికైతే వేపర్ ప్రెషర్ ఉంటుందో దాన్ని ఏంటంటారు? వాలెటైల్ సొల్యూషన్స్ అంటారు. నాన్ వాలెటైల్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి? వేపర్ ప్రెషర్ అనేది ఉండదు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాలెటైల్ సబ్స్టెన్సెస్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే H2O, CH3OH అండ్ C2H5OH, C6H6. లిక్విడ్ కి అనేవి వేపర్ ప్రెషర్ ఉంటుంది, సాలిడ్స్ కి అనేవి వేపర్ ప్రెషర్ ఉండదు. అందుకే మన ఇక్కడ ఏంటి యూరియా, గ్లూకోజ్, సుక్రోజ్ ఇవన్నీ సాలిడ్ స్టేట్ లో ఉంటాయి. కాబట్టి ఇదేంటి? నాన్ వాలెటైల్ సొల్యూట్. దిస్ ఇస్ వాలెటైల్ సొల్యూట్. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ ఆఫ్ ది solution. Okay, so first of all this is clear. So now coming to the another important topics in this solution. Okay friends, so now coming to the another important concept in solution. So the concept is vapor pressure of solution. ఆల్రెడీ మనం చూస్తాం సబ్స్టెన్సెస్ అనేవి అకార్డింగ్ టు వేపర్ ప్రెషర్ బేస్ చేసుకొని వాలెటైల్, నాన్ వాలెటైల్ సబ్స్టెన్స్ గా డివైడ్ చేశారు. వాలెటైల్ అంటే వేపర్ ప్రెషర్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటే వేపర్ ప్రెషర్ ఉండే వాటిని ఏంటంటారంటే వాలెటైల్ సొల్యూషన్ అంటారు. వేపర్ ప్రెషర్ లేని వాటిని ఏంటంటే నాన్ వాలెటైల్ సబ్స్టెన్సెస్ అని అంటారని చూసాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. సో కంటైనింగ్ 2 వాలెటైల్ లిక్విడ్స్. మనం చూసుకున్నట్లయితే సొల్యూట్, సాల్వెంట్ బోత్ కూడా వాలెటైల్ అయితే మనకి ఏంటవుతుందంటే అకార్డింగ్ టు రౌల్స్ లా ప్రకారం ఏంటవుతుంది? వేపర్ ప్రెషర్ ఆఫ్ A. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద mole fraction of solute. Vapor pressure of B, this is nothing but vapor pressure of B is directly proportional to solvent. ఇదేంటంటే మనం ఇక్కడ రౌల్స్ లా బట్టి ఇది చెప్తాం. వాట్ ఈస్ రౌల్స్ లా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌల్స్ లా అంటే ఏంటో చూద్దాం. రౌల్స్ లా అంటే ఏంటంటే ఇన్ ఏ సొల్యూషన్ ద పార్షియల్ వేపర్ ప్రెషర్. మనం చూసుకున్నట్లయితే సొల్యూషన్ లో పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్. అంటే మనం ఒక కాంపోనెంట్ అంటే ఒక సొల్యూషన్ తీసుకుంటే అందులోని కాంపోనెంట్స్ ఉంటాయి కదా, 2 టైప్స్, 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఉండొచ్చు. ఆ కాంపోనెంట్స్ యొక్క పార్షియల్ వేపర్ ప్రెషర్ అనేది ఎలా ఉంటుందంట? మోల్ ఫ్రాక్షన్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంట. అదే ఏం చెప్తున్నారు? రౌల్స్ లా చెప్తున్నారు ఏంటంటే సొల్యూషన్ ద పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ కాంపోనెంట్. సో మోల్ ఫ్రాక్షన్ అనేది పార్షియల్ ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అందుకే మనకి ఏంటి రెండు కూడా వేపర్ ప్రెషర్ రెండు కూడా వాలెటైల్ సొల్యూషన్ అయ్యేటప్పుడు మనకి ఈ విధంగా వస్తాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? మనకు ఆల్రెడీ తెలుసు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. దీన్ని బట్టి ఏంటి మనకి XA ఈజ్ నెంబర్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు అంటే పార్షియల్ వేపర్ ప్రెషర్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ప్రెషర్, దిస్ ఇస్ ద ప్యూర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ A ఇంటూ దిస్ ఇస్ నథింగ్ బట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A. దిస్ ఇస్ ద పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు ద ప్యూర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ B. దిస్ ఇస్ సాల్వెంట్ ప్యూర్ వేపర్ ప్రెషర్ ఇంటూ దిస్ ఇస్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. సో మనం చూసుకున్నట్లయితే డాల్టన్స్ లా ఏం చెప్తుందంటే టోటల్ వేపర్ ప్రెషర్, మొత్తం టోటల్ వేపర్ ప్రెషర్ అనేది పాయింట్ అవుట్ చేయాలంటే అకార్డింగ్ టు డాల్టన్స్ లా ప్రకారం ఏం చెప్తుందంటే టోటల్ వేపర్ ప్రెషర్ PT ఈజ్ ఈక్వల్ టు PA ప్లస్ PB. PA ఈజ్ నథింగ్ బట్ ద PA naught into XA. This PA naught is the pure vapor pressure of solute into mole fraction of solute. PB is the pure vapor pressure of solvent into mole fraction of solvent. This is the total vapor pressure. So మనకి రౌల్స్ లా నుండి ఏం వస్తుందంటే డయాగ్రామ్ అనేది ఈ విధంగా వస్తుంది. చూసుకున్నట్టయితే ఇక్కడ కర్వ్ అనేది ఎలా వచ్చింది? ఈ విధంగా కర్వ్ వచ్చింది. అంటే ఇక్కడ XA is equal to 0 అయితే ఇక్కడ ఏంటంటే ప్యూర్ వేపర్ ప్రెషర్ అనేది ఏంటవుతుంది? సాల్వెంట్ అనేది ఏంటి? I గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ XA is equal to
జీరో XB ఈజ్ ఈక్వల్ టు జీరో అయిందంటే ప్యూర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్ అనేది ఏంటవుతుంది I గా ఉంటుంది. టోటల్ వేపర్ ప్రెషర్ ఏంటవుతుంది PT ఈజ్ ఈక్వల్ PA ప్లస్ PB. సో దిస్ ఈస్ ద రౌల్ట్స్ లా నుండి మనకు వచ్చే డయాగ్రామ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి ఎగ్జామినేషన్ ఏసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రౌల్ట్స్ లా ఒకవేళ అడిగితే ఈ ఫార్ములా అనేది రౌల్ట్స్ లా మనకు అడిగితే ఈ యొక్క టాపిక్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో నౌ కమింగ్ టు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలెటైల్ సొల్యూట్. మనం ఇక్కడ ఏం చూసామంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ చూసాం. ఏంటి ఇక్కడ రెండు కూడా వాలెటైల్ లిక్విడ్స్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలెటైల్ సొల్యూట్ తీసుకున్నారు. నాన్ వాలెటైల్ అంటే ఏంటవుతుందంటే మనకి సొల్యూషన్ లో సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉంటుంది కదా. సొల్యూట్ అనేది నాన్ వాలెటైల్ లో ఉంటుంది, సాల్వెంట్ అనేది వాలెటైల్ ఉంటుంది. సాల్వెంట్ అనేది వాలెటైల్ లో ఉంటే ఏంటి PA ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో, వేపర్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి వేపర్ ప్రెషర్ అనేది ఉండదు. దేనికి సాల్వెంట్ సొల్యూట్ కి అనేది వేపర్ ప్రెషర్ అనేది ఉండదు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది, దిస్ డయాగ్రామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ నథింగ్ బట్ ద సొల్యూట్, ప్యూర్ సొల్యూట్, దిస్ ఇస్ ద ప్యూర్ సాల్వెంట్. మనం ఈ రెండింటిని కూడా మిక్స్ చేసాం, మనకు వచ్చింది ఏంటంటే సొల్యూషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సొల్యూట్ అనేది ఏంటి నాన్ వాలెటైల్ కాబట్టి దీనికి ఏంటంటే వేపర్ ప్రెషర్ ఉండదు. ఓకే, సాల్వెంట్ కి అనేది వేపర్ ప్రెషర్ ఉంటుంది. దాన్ని నేను దేనితో రిప్రజెంట్ చేసిందంటే PA నాట్ తో రిప్రజెంట్ చేశాను. సొల్యూషన్ కి వేపర్ ప్రెషర్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ PA. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్ ఎడిషన్ ఆఫ్ నాన్ వాలెటైల్ సొల్యూట్ వేపర్ ప్రెషర్ ఇస్ డిక్రీజెస్. ఎప్పుడైతే మనం సొల్యూషన్ లోని నాన్ వాలెటైల్ సబ్స్టెన్సెస్ అనేది యాడ్ చేసాం, అంటే నాన్ వాలెటైల్ సొల్యూట్ ని యాడ్ చేసాము, ఆటోమేటిక్ గా ఏమవుతుంది సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనకి ఏంటవుతుంది సాల్వెంట్, ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ అనేది I విత్ కంపేర్ టు ద సొల్యూషన్ వేపర్ ప్రెషర్. అందుకే మనకి PA ఈజ్ గ్రేటర్ దెన్ PA నాట్. PA నాట్ అనేది ఏంటి ఉంటుంది ఇక్కడ వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దేనికి ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు ద సొల్యూషన్ వేపర్ pressure. So this is the basic concept of the vapor pressure of containing non-volatile solute. So మన దీన్ని ఏ రాయొచ్చు, మనకి ఇక్కడ దీనికి వేపర్ ప్రెషర్ ఉండదు కాబట్టి వేపర్ ప్రెషర్ ప్యూర్ వేపర్ ప్రెషర్ సొల్యూషన్ వేపర్ ప్రెషర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద this XA. This XA is nothing but the mole fraction of solvent. So దీనిని మనం ఏ రాయొచ్చు PA is equal to PA naught into XA. So XA is nothing but the mole fraction of solvent. PA is nothing but the solution vapor pressure. PA naught is nothing but the ప్యూర్ సొల్యూట్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్. సో మనం దీని నుండి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు XA ప్లస్ XB అంటే ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే PA ఈజ్ ఈక్వల్ టు PA నాట్ మైనస్ PA నాట్ ఇంటూ XB. దిస్ XB ఈజ్ నథింగ్ బట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఏమవుతుంది ఇక్కడ PA నాట్ XB ఈజ్ ఈక్వల్ టు PA నాట్ మైనస్ PA. సో మనకు ఫైనల్ గా ఏంటవుతుంది PA naught XB is equal to PA naught minus PA. This is nothing but the relative lowering in vapor pressure. This is nothing but lowering in vapor pressure. So మన XB find out చేస్తే PA naught minus PA by PA naught is nothing but the relative lowering in vapor pressure. So this is the nothing but relative lowering of vapor pressure అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉన్నదంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అనేది ప్రపోర్షనల్ గా ఉంది. సో దీన్ని మనం ఏంటంటే కాల్గేటివ్ ప్రాపర్టీస్ అంటాం. సో నౌ కమింగ్ టు ద కార్గేటివ్ ప్రాపర్టీస్. కార్గేటివ్ ప్రాపర్టీస్ ఏం చెప్తుందంటే ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్ విచ్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్, ఇట్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. కాల్గేటివ్ ప్రాపర్టీస్ ఏం చెప్తుందంటే ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్, కాల్గేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఓన్లీ డిపెండ్ అపాన్ ద సొల్యూట్ పార్టికల్స్, ది నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇట్ కెనాట్ డిపెండ్ అపాన్ ద నేచర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్. సొల్యూట్ పార్టికల్ నేచర్ మీద డిపెండ్ అయి ఉండదు, ఓన్లీ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్ మీద డిపెండ్ అయి ఉన్న దాన్ని ఏమంటారంటే కాల్గేటివ్ ప్రాపర్టీస్ అంటారు. సో మన ఇందులో ఫస్ట్ కాల్గేటివ్ ప్రాపర్టీ ఏంటంటే రిలేటివ్ లవరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్. సో రిలేటివ్ లవరింగ్ ఇన్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు PA naught minus PA. This is lowering in vapor pressure by this is the PA is nothing but the solution vapor pressure. So this is PA naught minus PA by PA is equal to lowering in vapor pressure. So this is the first colligative property. అడిగినట్లయితే మనకి ఏసెట్ ఎగ్జామినేషన్ కి ఈ ఫార్ములా అనేది మీరు చూసుకున్నట్లయితే మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఇస్ డెల్టా TB is equal to KB into M. Here this delta TB is nothing but the change in boiling point. So this change in boiling point between the solution boiling point and pure liquid so boiling point. Here this is the
Kb into B. This is very important. This Kb is nothing but the molar elevation constant or ebullioscopic constant. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఏ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కేబి అనేది ఏంటని అడిగితే ఏం చెప్పొచ్చు అంటే మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆర్ ఇబ్లియోస్కోపిక్ కాన్స్టెంట్. సో దీని యొక్క యూనిట్స్ ఏంటంటే కెల్విన్ కేజీ పర్ మోల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కెల్విన్ కేజీ పర్ మోల్ అనేది మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆర్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అనేది యూనిట్స్. సో దిస్ is m is nothing but the molality. M is nothing but the molality. So now coming to the another important colligative property, that is nothing but the depression in freezing point is equal to the delta Tf. So this is the change in freezing point is equal to the Kf into m. This Kf is nothing but gyroscopic constant or molar freezing constant. This gyroscopic constant value ఏంటంటే k constant units ఏంటంటే k into kg per mole. రెండిట్లకి కూడా యూనిట్స్ అనేవి సేమ్ ఫ్రెండ్స్. మీరు ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ యూనిట్స్ అనేది మనకి మాక్సిమం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి యూనిట్స్ ఏంటంటే కేజీ. దిస్ ఇస్ కెల్విన్ ఇంటూ కేజీ పర్ మోల్. సో కెల్విన్ ఇంటూ కేజీ మోల్ ఇన్వర్స్ అనేది ఏంటంటే మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆర్ గైరోస్కోపిక్ కాన్స్టెంట్ అనేది యూనిట్. ఇక్కడ m అంటే ఏంటి మొలాలిటీ. m అంటే ఏంటి మొలాలిటీ. సో నౌ కమింగ్ టు ద ఆస్మోటిక్ ప్రెషర్. ఆస్మోటిక్ ప్రెషర్ పై ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ. ఇక్కడ m అంటే ఏంటి మొలారిటీ, ఇక్కడ m అంటే మొలారిటీ. స్మాల్ m అని రిప్రజెంట్ చేస్తున్నాం అంటే మొలాలిటీ, క్యాపిటల్ M రిప్రజెంట్ చేస్తున్నాం అంటే మొలారిటీ. ఓకే, సో హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ ద m అనేది మొలారిటీ, r is represented to the solution constant. This is value is r is equal to 0.082 atmosphere into liter per mole Kelvin. This is very important. సొల్యూషన్ కాన్స్టెంట్ అంటే r యొక్క వాల్యూని అడిగితే మనం ఏం రాయొచ్చు అంటే 0.082 ATM into liter per mole Kelvin. ATM liter per mole Kelvin అనేది r కి యూనిట్స్. T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, m అంటే మొలారిటీ, పై ఈజ్ ఈక్వల్ ఆస్మోటిక్ ప్రెషర్. సో దీస్ ఆర్ ద colligative properties. So these are the another important concept of this solution software. So now coming to the another topic is ideal solutions and non-ideal solution. First of all, this is clear. This is erased. Okay friends, so now we will discuss about the another important topic in solution chapter is ideal solution. So మనకి ideal solution, non-ideal solution అండి మాక్సిమం ఏ సెట్ కి చాలా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఏ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే బిట్స్ అన్ని కూడా ఐడియల్ సొల్యూషన్, నాన్ ఐడియల్ సొల్యూషన్, పాజిటివ్ డీవియేషన్, నెగిటివ్ డీవియేషన్ అండ్ పార్షియల్ మిసిబుల్ లిక్విడ్స్. ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్ మీద మాత్రం మన ఏ సెట్ ఎగ్జామినేషన్ అనేది బిట్స్ రావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఐడియల్ సొల్యూషన్ అంటే ఏమిటో చూద్దాం. ఐడియల్ సొల్యూషన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఐడియల్ సొల్యూషన్ ఆర్ దోస్ విచ్ ఫాలోస్ రౌల్స్ లా. ఏవైతే రౌల్స్ లా అనేవి ఫాలో చేస్తే వాటిని ఏంటంటే ఐడియల్ సొల్యూషన్ అంటాం. మనం ఆల్రెడీ చూసాం రౌల్స్ లా అంటే ఏంటి, ద పార్షియల్ వేపర్ ప్రెషర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ కాంపోనెంట్ ప్రెసెంట్ ఇన్ ద సొల్యూషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఐడియల్ రౌల్స్ లా. సో ఏవైతే రౌల్స్ లా ఫాలో చేస్తాయో వాటిని ఏంటంటారంటే ఐడియల్ సొల్యూషన్ అంటారు. అందుకే మనం ఏంటి పార్షియల్ ప్రెషర్ థియరిటికల్ ఈజ్ ఈక్వల్ టు ద పార్షియల్ ప్రెషర్ అనేది అబ్జర్వ్. మనం అబ్జర్వ్ చేసిన పార్షియల్ ప్రెషర్ అనేది థియరిటికల్ పార్షియల్ ప్రెషర్ అనేది ఈక్వల్ గా ఉంటుంది ఇప్పుడు ఐడియల్ సొల్యూషన్ లో. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి థియరిటికల్ అని మనం ఏం చెప్పాం, PA ప్లస్ PB. PA అంటే ఏంటి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కాంపోనెంట్ A, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కాంపోనెంట్ B. సో మనకి రెండు రౌల్స్ లో బట్టి ఏం చేస్తుంది, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కాంపోనెంట్ A అంటే ఏంటి ప్యూర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ PA అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A, and pure vapor pressure of PB, that is nothing but B and mole fraction of B. This is the రౌల్స్ లా అనేది మనం చెప్పాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇది. సో ఇక్కడ ఏం చూసినట్లయితే ఐడియల్ సొల్యూషన్ ఏంటంటే డెల్టా బి మిక్సింగ్ ఇస్ ఈక్వల్ టు 0. డెల్టా బి మిక్సింగ్ అంటే చేంజ్నెస్ ఇన్ వాల్యూమ్ అనేది 0 అవుతుంది. మనకి ఏంటంటే ఫస్ట్ తీసుకున్న సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్, ద వాల్యూమ్ అనేది రెండు సొల్యూషన్ మిక్స్ చేసేటప్పుడు వచ్చే వాల్యూమ్, ఫస్ట్ ప్రైమరీ ఉన్న ఫస్ట్ సొల్యూట్ సాల్వెంట్ వాల్యూమ్ రెండు కూడా ఈక్వల్ అయితే అది ఏంటవుతుందంటే డెల్టా బి మిక్సింగ్ ఇస్ ఈక్వల్ టు 0. అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది 0 ఉంటే అది ఏంటవుతుందంటే ఐడియల్ సొల్యూషన్ అవుతుంది. చేంజ్ ఇన్ ఎంథాల్పీ అంటే హీట్ రిలీజ్డ్, హీట్ అబ్జర్వ్ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నట్లయితే అప్పుడు ఏంటవుతుందంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ మిక్సింగ్ ఇస్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ఉన్నట్లయితే అవి ఏంటవుతాయంటే ఐడియల్ సొల్యూషన్. అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఏ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఐడియల్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్ రాయమంటారు. ఐడియల్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే బెంజిన్ ప్లస్ టోలిన్. బెంజిన్ ప్లస్ టోలిన్ అనేది ఐడియల్ సొల్యూషన్.
hexane and heptane, C6H14, C7H16. This is nothing but N-hexane and N-heptane is also ideal solution. CH3OH, C2H5OH, these two are also ideal solution. Ethylene chloride and ethylene bromide, C2H4Cl2, C2H4Br2, these are nothing but ఐడియల్ సొల్యూషన్. ఇవన్నీ కూడా ఏంటంటే ఐడియల్ సొల్యూషన్ ఒకేలా ఉంటాయి. అంటే చేంజ్ ఇన్ మిక్సింగ్ అయ్యేటప్పుడు ఈ సొల్యూషన్ అనేవి జీరో వస్తే, చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ కూడా జీరో వస్తాయి. ఈ యొక్క 4 ఎగ్జాంపుల్ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ సెట్ ఎగ్జామినేషన్ కి అనేవి మనకి మాక్సిమం ఐడియల్ సొల్యూషన్ నుండి వచ్చే ఇలా ఎగ్జాంపుల్ ఇస్తాడు, అందులో ఏదనేది ఐడియల్ సొల్యూషన్ ని సాటిస్ఫై చేస్తుందో అడుగుతారు. మీరు కానీ ఈ ఎగ్జాంపుల్స్ కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే యూ విల్ గెట్ ఏ గుడ్ మార్క్స్. ఓకే, సో నౌ కమింగ్ టు ద నాన్ ఐడియల్ సొల్యూషన్. మనకి ఐడియల్ సొల్యూషన్ ఏంటంటే రౌల్స్ లాని ఫాలో చేస్తే, నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే రౌల్స్ లాని ఫాలో చేయవు. సో రౌల్స్ లాని ఫాలో చేయకపోతే అవేంటి నాన్ ఐడియల్ సొల్యూషన్. సో డెల్టా బి మిక్సింగ్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. డెల్టా బి మిక్సింగ్ అనేది కూడా ఆటోమేటిక్ గా నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. పి థియరిటికల్, పి అబ్జర్వ్డ్, పార్షియల్ ప్లస్ థియరిటికల్, పార్షియల్ ప్లస్ అబ్జర్వ్ నాట్ ఈక్వల్ టు అవుతుంది. సో మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే మనకి పి థియరిటికల్, పి అబ్జర్వ్డ్, పార్షియల్ ప్రెషర్ థియరిటికల్ నాట్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెషర్ అబ్జర్వ్ అయిన 2 కేసెస్ వస్తాయి. అది ఏంటంటే పార్షియల్ ప్రెషర్ అనేది అబ్జర్వ్డ్ ప్రెషర్ అనేది ఎక్కువ అయితే విత్ కంపేర్ టు ది థియరిటికల్ ప్రెషర్ తో, పార్షియల్ ప్రెషర్ అనేది థియరిటికల్ తో పోల్చితే ఎక్కువ అయితే అప్పుడు ఏంటవుతుంది అంటే పాజిటివ్ డీవియేషన్ ఆఫ్ నాన్ ఐడియల్ సొల్యూషన్ వస్తుంది. పి అబ్జర్వ్డ్ అనేది లెస్ దాన్ పి థియరిటికల్, అంటే పి థియరిటికల్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటే అబ్జర్వ్ చేసిన దానికన్నా అప్పుడు ఏంటి వస్తుంది నెగటివ్ డీవియేషన్ నాన్ ఐడియల్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేస్తాం దేంట్లోని నాన్ ఐడియల్ సొల్యూషన్. ఇవి చూద్దాం. పాజిటివ్ డీవియేషన్ నాన్ ఐడియల్ సొల్యూషన్, నెగటివ్ డీవియేషన్ నాన్ ఐడియల్ సొల్యూషన్. మనం ఆల్రెడీ చూసాం. ఇది రౌల్స్ లా బట్టి మనకి ఏంటి వస్తుంది, ఈ విధంగా బ్లాక్ కలర్ తో రిప్రజెంటేషన్ డయాగ్రామ్ అనేది రౌల్స్ లా నుండి వస్తుంది. కానీ మనం పాజిటివ్ డీవియేషన్ అనేటప్పుడు ఏంటంటే అంటే పి అబ్జర్వ్డ్ వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అందుకే మనం ఇప్పుడు ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. ఇలాగా బ్లూ కలర్ తో రిప్రజెంటేషన్ చేసింది ఏంటంటే కర్వ్ ఏంటంటే పి అబ్జర్వ్డ్ పార్షియల్ ప్రెషర్ వాల్యూ. సో ఇది ఎప్పుడు వస్తుందంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఏ అండ్ బి ఈజ్ వీక్. అంటే సొల్యూషన్ లోని ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే సొల్యూట్ సాల్వెంట్ వీటి మధ్య అంటే 2 కాంపోనెంట్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తక్కువగా ఉన్నట్లయితే విత్ కంపేర్ టు ద ప్యూర్ కాంపోనెంట్ ఏ, ప్యూర్ కాంపోనెంట్ బి, అంటే ప్యూర్ కాంపోనెంట్ లో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ప్యూర్ కాంపోనెంట్ బి లో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కన్నా సొల్యూషన్ లో ఉన్న ఏ అండ్ బి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వీక్ అయ్యేటప్పుడు మనకి ఏంటి వస్తుందంటే పాజిటివ్ డీవియేషన్ నాన్ ఐడియల్ సొల్యూషన్ వస్తుంది. సో అప్పుడు ఏంటవుతుందంటే డెల్టా బి మిక్సింగ్ అనేది అయి ఉంటుంది. తర్వాత డెల్టా హెచ్ మిక్సింగ్ అంటే ఈ హీట్ రిలీజ్డ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు ద హీట్ అబ్జర్వ్డ్. అట్ సేమ్ టైం సొల్యూషన్ యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు ద దీస్ టూ. సో దిస్ ఇస్ ద డెల్టా బి మిక్సింగ్ అనేది ఐ, డెల్టా హెచ్ మిక్సింగ్ ఇస్ ఐ. ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద పాజిటివ్ డీవియేషన్ నాన్ ఐడియల్ సొల్యూషన్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే CH3OH ప్లస్ H2O. CH3OH అనేది మనం ప్యూర్ గా తీసుకున్నట్లయితే CH3OH అనేది ఏ బాండింగ్ ఉంటుంది, హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. H2O కూడా ఏం బాండింగ్ ఉంటుందంటే హైడ్రోజన్ బాండింగ్ ఉంది. అంటే ఏంటి ప్యూర్ లో ఉన్నప్పుడు ఈ రెండింటిలో కూడా ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఈ రెండు మనం కలిపామో సొల్యూషన్ లో అప్పుడు ఏంటవుతుందంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది వీక్ గా ఉంటుంది. సేమ్ టైం C2H5OH, CH2O and CO2 acetone, CCl4 and acetone. So these are the examples of the positive deviation non-ideal solution. So now coming to the negative deviation non-ideal solution చూసుకున్నట్లయితే P అబ్జర్వ్డ్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏంటి కర్వ్ అనేది పైకి ఉంది, ఇక్కడ కర్వ్ అనేది ఏంటి ఉంటుంది P అబ్జర్వ్డ్ వాల్యూ అనేది డౌన్ గా ఉన్నట్లయితే లోగా ఉన్నట్లయితే దాని నాన్ నెగటివ్ డీవియేషన్ నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద కాంపోనెంట్ ఏ, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద కాంపోనెంట్ బి అనేది రెండు కూడా అనేది వీక్ గా ఉంటాయి విత్ కంపేర్ టు ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద సొల్యూషన్ లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏంటి వస్తుందంటే నెగటివ్ డీవియేషన్ నాన్ ఐడియల్ సొల్యూషన్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఏ బి అనేది స్ట్రాంగ్ గా ఉండాలి విత్ కంపేర్ టు ద ప్యూర్ కాంపోనెంట్ ఏ అండ్ ప్యూర్ కాంపోనెంట్ బి. సో ఇప్పుడు ఆ కేసులో మనకి ఏం జరుగుతుందంటే డెల్టా వి మిక్సింగ్ అనేది లెస్ దాన్ 0, డెల్టా హెచ్ మిక్సింగ్ ఆల్సో లెస్ దాన్ 0. అంటే 0 కన్నా డెల్టా వి అనేది తక్కువగా ఉంటుంది, అంటే వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడు ఇక్కడ నెగటివ్ డీవియేషన్ లో వాల్యూమ్ అనేది
తగ్గుతుంది, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది సొల్యూషన్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం హీట్ అబ్జర్వ్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫినాల్ ఎనిలీన్, ఫినాల్ అనేది చూసుకున్నట్లయితే ఫినాల్ అయితే ప్యూర్ ఫినాల్ తీసుకున్నట్లయితే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఫినాల్ అనేది ఎనిలీన్ తో కలిపినప్పుడు ఏంటవుతుందంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఫినాల్ కి ఎనిలీన్ కి. ఓకే, అట్ సేమ్ టైం ఈథర్ క్లోరోఫార్మ్, అట్ సేమ్ టైం HNO3 H2O HCl H2O. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది negative deviation non-ideal solution. These are the examples of the positive deviation non-ideal solution. So this is clear. So now coming to the Henry's law. So this is very important concept in our examination point of view. What is Henry's law? Henry's law is the solubility of gas గురించి చెప్తాను. Henry's law అనేది ఎప్పుడు చెప్తా అంటే గ్యాస్ అనేది ఎంత సాల్యుబుల్ అయ్యిందో లిక్విడ్ లో దాని గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తాం అంటే Henry's law అనేది చెప్తాం. So solubility of gas in a liquid is directly proportional to the partial pressure of that gas above the liquid surface. So this is the definition of the Henry's law. Henry's law ఏం చెప్తుందంటే solubility of gas in a liquid అంటే గ్యాస్ అనేది లిక్విడ్ లో సాల్యుబుల్ అయ్యేది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే partial pressure of that gas above liquid అంటే ఈ లిక్విడ్ సర్ఫేస్ మీద ఉన్న గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏం డిపెండ్ అయి ఉంటుంది అంటే గ్యాస్ అనేది సాల్యుబిలిటీ అయ్యే విధానం. ఓకే, సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే P = K X మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్. ఇక్కడ చూసుకున్నట్లయితే P అంటే పార్షియల్ వేపర్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ అబౌవ్ లిక్విడ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ద KH is nothing but the Henry's constant. This is nothing but the mole fraction of gas in a liquid. ఇక్కడ KH is nothing but Henry's constant. సో దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ATM అట్మాస్ఫియర్ తో రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ Henry's law. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాఫ్ రిప్రజెంటేషన్ చూసుకున్నట్లయితే x యాక్సిస్ మీద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం, P అనేది పార్షియల్ ప్రెషర్ అనేది y యాక్సిస్ మీద తీసుకుంటే స్ట్రైట్ లైన్ అనేది మనకు వస్తుంది. ఎందుకు స్ట్రైట్ లైన్ వస్తుందంటే అవుతుంది అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ అనేది ఇంక్రీజ్ అయ్యేటప్పటికి పార్షియల్ ప్రెషర్ ఏంటవుతుంది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో స్లోప్ ఎలా వస్తుందంటే P/XA = KH. సో దిస్ ఇస్ ద Henry's constant is equal to P by mole fraction of gas in a liquid. So this is nothing but Henry's law. మనకి మాక్సిమం ASET ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేది ఏంటంటే Henry's constant ఏమని అడుగుతారు, లేకపోతే Henry's law ఈక్వేషన్ అయినా అడుగుతాడు. ఓకే, సో దిస్ ఇస్ క్లియర్. సో లాస్ట్ ఇంపార్టెంట్ వన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, పార్షియల్ మిసిబుల్ లిక్విడ్స్. మనం చూసుకున్నట్లయితే పార్షియల్ మిసిబుల్ లిక్విడ్స్ ఎప్పుడు చెప్తామంటే ఏవైనా రెండు లిక్విడ్స్ తీసుకున్నట్లయితే అవి పూర్తిగా మిసిబుల్ అవ్వాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాయంటే లో టెంపరేచర్ దగ్గర ఏం చేస్తాయంటే ఆ రెండు లిక్విడ్స్ కూడా అంత పూర్తిగా మిక్స్ అవ్వ. అవి ఎలా ఉంటాయంటే హెట్రోజీనియస్ ఫేజ్ లో ఉంటాయి. అంటే ఏంటి, రెండు కాంపోనెంట్స్ కూడా హెట్రోజీనియస్ ఫేజ్ లో ఒకదానితో ఒకటి కలవు. బట్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏంటవుతుందంటే ఆ రెండు యొక్క లిక్విడ్ యొక్క సొల్యూషన్స్ ఏమవుతాయి అంటే మిసిబుల్ అవుతాయి, అంటే హోమోజీనియస్ సొల్యూషన్ గా వస్తుంది, అంటే ప్యూర్ హోమోజీనియస్ సొల్యూషన్ అనేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యింది. సో అటువంటి టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం చెప్పేది ఏంటంటే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటాం. సో ఇన్ దట్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేది మనకి 3 టైప్స్ గా ఉంటాయి. అదేంటంటే అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, లోవర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అండ్ అప్పర్ అండ్ లోవర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. సో మనకి ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ వస్తుందంటే ఫినాల్ వాటర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక కాంపోనెంట్ ఇటు పక్క మనం ఏంటంటే కాంపోనెంట్ ఏ తీసుకున్నాం, అది ఫినాల్ తీసుకున్నాం, కాంపోనెంట్ బి అనేది వాటర్ తీసుకున్నాం, ఈ రెండు కూడా మిక్స్ చేస్తున్నాం. ఈ రెండు మిక్స్ చేసినప్పటికీ టెంపరేచర్ పెరిగిన కొద్ది ఏం జరుగుతుందంటే ఒక సెట్ అయిన టెంపరేచర్ దగ్గర ఈ రెండు కూడా హెట్రోజీనియస్ లో ఉంటాయి, ఒకదానికి ఒకటి కలవు. బట్ టెంపరేచర్ అనేది అలాగే రైస్ చేసేటప్పటికి సెట్ అయిన పాయింట్ దగ్గర ఏం జరుగుతుందంటే మిస్కిబుల్ అవుతాయి. అంటే ఏంటంటే ఒక హోమోజీనియస్ లేయర్ అనేది వస్తుంది. సో దాన్ని ఏంటంటే అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంట. మనం బుక్స్ లో చూసుకున్నట్లయితే అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఫినాల్ వాటర్ ఎక్కడ అవుతుందంటే 68 డిగ్రీ సెల్సియస్ దగ్గర అవుతుంది. అంటే ఇది అప్రాక్సిమేట్లీ దీని వాల్యూ ఎంతంటే 67.85 85 సెల్సియస్ దగ్గర ఇది ఏంటవుతుందంటే ఆ రెండు కూడా హోమోజీనియస్ లేయర్ అనేది ఫార్మ్ అవుతుంది. సో అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎనిలీన్ వాటర్ అండ్ ఎనిలీన్ హెక్సేన్ అనేవి, ఈ మూడు కూడా ఏంటంటే అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ కి ఎగ్జాంపుల్. మనకి ASET ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది అప్పర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. మా 4 ఆప్షన్స్ లో మనకి ఇందులో ఏది కనిపించినా సరే
అది పెట్టామంటే అది కరెక్ట్. ఓకే, సో నౌ కమింగ్ టు ద లోవర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. లోవర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఏం చెప్తుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకి ఏంటవుతుందంటే మిస్కిబిలిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటవుతుందంటే ఆ రెండు సొల్యూషన్ హోమోజీనియస్ అనేది తగ్గుతుంది. అంటే ఏంటి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ చూడండి, లోవర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు ఆ సొల్యూషన్స్ ఏం జరుగుతాయి అంటే హోమోజీనియస్ ఫేజ్ లో వస్తాయి. అంటే రెండు సొల్యూషన్స్ కూడా పార్షియల్ గా మిస్కిబుల్ అయిపోతాయి. సో అటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ ట్రై ఎథైల్ వాటర్ ట్రై ఎథైల్ తీసుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిన కొద్దీ ఏం జరుగుతుందంటే ఈ రెండు కూడా మిస్కిబుల్ అవుతాయి. ఈ రెండు కూడా హోమోజీనియస్ లేయర్ అనేది ఫార్మ్ అవుతుంది. అది ఎక్కడ జరుగుతుంది అంటే మనం బుక్స్ లో చూసుకున్నట్లయితే 18.5 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇవేం జరుగుతాయి అంటే రెండు కూడా హోమోజీనియస్ లేయర్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే రెండు కూడా పూర్తిగా మిస్కిబుల్ అయిపోతుంది. ఏది లోవర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాటర్ అండ్ ట్రైఎథైల్. సో నౌ కమింగ్ టు ద అప్పర్ అండ్ లోవర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. అప్పర్ అండ్ లోవర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్స్ ఏం జరుగుతాయి అంటే ఈ ఎగ్జాంపుల్ లో ఏం జరుగుతాయి అంటే రెండు లిక్విడ్స్ కూడా ఏం జరుగుతాయి అంటే లోవర్ టెంపరేచర్ దగ్గర మిస్కిబుల్ అవుతాయి, అట్ సేమ్ టైం హైయర్ టెంపరేచర్ దగ్గర కూడా మిస్కిబుల్ అవుతాయి. సో అటువంటివి ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ అండ్ నికోటిన్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో వాటర్ నికోటిన్ సిస్టమ్ అనేవి ఏం జరుగుతాయి అంటే అప్పర్ అండ్ లోవర్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎందుకంటే ఇవి లోవర్ టెంపరేచర్ దగ్గర మిస్కిబుల్ అవుతాయి, అట్ ది సేమ్ టైం అప్పర్ టెంపరేచర్ దగ్గర కూడా అప్పర్ టెంపరేచర్ ఇట్స్ మీన్స్ హయ్యర్ టెంపరేచర్ దగ్గర కూడా మిస్కిబుల్ అవుతాయి. లోవర్ టెంపరేచర్ అంటే 60.8 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఈ రెండు కూడా ఏంటంటే లోవర్ టెంపరేచర్ దగ్గర మిస్కిబుల్ అవుతాయి. హయ్యర్ టెంపరేచర్ ఎంత అంటే 208 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఈ రెండు కూడా ఏంటవుతాయి అంటే మిస్కిబుల్ అవుతాయి. సో దిస్ ఇస్ ద బిట్వీన్ ద 60 డిగ్రీస్ అండ్ 280 డిగ్రీస్. ఇది ఏంటంటే లోవర్ దగ్గర అయితే మిస్కిబుల్ అయ్యే టెంపరేచర్ అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ టెంపరేచర్ అయితే 208 డిగ్రీ సెల్సియస్. ఇవి మన బుక్స్ లో చూసుకున్నట్లయితే ఈ వాల్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది పార్షియల్ మిస్కిబుల్ లిక్విడ్స్. సో దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ ది షార్ట్ నోట్స్ ఆఫ్ దిస్ సొల్యూషన్ చాప్టర్. ఓకే, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు కానీ ఇండివిజువల్ గా ఈ యొక్క కాన్సెప్ట్ అన్ని వీడియోస్ కావాలంటే హలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్ లో చూసినట్లయితే ప్లేలిస్ట్ లో చూసినట్లయితే సొల్యూషన్ అనే చాప్టర్ ఉంటుంది. అందులో ప్రతి టాపిక్ కి నేను డీటెయిల్ గా క్లాస్ చేయడం జరిగింది. అవి చూసినట్లయితే మీకు ఈ సొల్యూషన్ చాప్టర్ మీద పూర్తి అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ లాట్. ఆల్ ద వెరీ బెస్ట్.